తీసుకోపో. అరే తీసుకపోయింది సార్, అదే కానిస్టేబుల్ అని అరెస్ట్ చేసినప్పుడు నన్ను జైలుకి తీసుకుపోయే రెస్పాన్సిబిలిటీ మీదే. అరే నువ్వు కసాబావా నీకాడ జైల్లో జాగ్రత్త పో. తీసుకపో. అరే జాగ్రత్త నేను తీసుకపోవా? జైలుకి వస్తా మీతోని సార్. నేను పోవా? దాంతో పోను సార్, నేను అనుమతి. prison. నడు. సార్, అరే జాక్ అంతా రాధికానే చేసింది, నాకేం సంబంధం లేదు. అసలు నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు నాకు. అంటే ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు జాక్, బట్ ఇట్లా గుడ్ లుకింగ్ ఇట్లా చార్మింగ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే నేను. మీరు ఫ్రెండ్సే కదా? తెలుసు, నాకు తెలుసు జాక్, ఏదో ఒకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్తో ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే నమ్మ నేను. నా డబ్బులు ఎక్కడరా? ఆ కాజా కూడా మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. 2 కోట్లు రోడ్ మీద వదిలేసావా? ఎందుకట్లా క్రాక్ జాక్ లెక్క చేస్తున్నావు? ఏం కొకేన్ అనుకుని శనగపిండి ఏమన్నా లాగినవా ఏంది? ఆడ రాధిక ఉన్నదా? ఆడ రాధికా నమ్మి నీ ఎక్సేగా. రే అదొక పెద్ద క్యాండిడేట్ రా. ఎందుకట్లా మాట్లాడుతున్నావు జాక్ పిచ్చోన్ లెక్క? ఆడ వచ్చిన లొకేషన్ రాపు, ఈయనే అన్ని లెక్క రాపు. అరే ఈయనే ఉండ. ఏదిరా కారు? ఈయనే ఉండాలిరా. రాధిక ఎక్కడుందిరా? ఏది రాధిక ఏది? ఈయనే నీటిలో ఉందా? వెళ్ళి తీసుకురారా, తీసుకురా. 2 కోట్లు. జాక్ బాయ్, రాధిక ఎట్లా తెలుసు నీకు? నా ఎక్స్ రా. ఎక్స్ అంటే ఎట్లా? ఎక్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ రా. గుంటను చూసే నచ్చింది గోకెన్. వి హ్యాడ్ ఫన్, వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఫన్ అంటే ఎట్లా జాక్ బాయ్? ఫన్ అంటే సెక్స్ రా. ఆగో ఆగో ఆగో, నా కారు నా కారు నా కారు ఆడున్నా చూడు, అదే నా కారు. కార్ నీది? నేనే దొంగ. అట్లా అయిపోయిందిరా లైఫ్ నాతోని. దొరికా? కనిపిస్తలేదురా బాబు. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆడతలే బ్రో. జాక్ ఒక నిమిషం, నేను ఒక 5 minutes ఆమెతో మాట్లాడుకోవాలి పర్సనల్గా. ఎందుకు? ఎందుకంటే నీ రీజన్స్ ఫైనాన్షియల్ అయితే నా ఎమోషనల్. ప్లీజ్ నీ పైసలు నీకు కావాలంటే నేను ఒక 5 minutes ఆమెతో మాట్లాడుకోవాలి. ఏడికెళ్ళిపోయినావు రాధిక నువ్వు? ఆడ పోలీసులను అరెస్ట్ చేస్తుంటే పట్టించుకోలేదు. పిచ్చోన్లాగా తిరుగుతున్నా నీకోసం ఊరంతా నేను. టిలు ఆ పోలీసు వాడు డ్రాప్ చేయడానికి ఇంటి దాకా వచ్చాడు. వచ్చి బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? చెప్పేది ఉండే, మాకు ప్లంబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఫ్లష్ పని చేస్తలేదని. బాటిల్తో ఫ్లష్ చేయొచ్చు. వచ్చి కిచప్పా? బ్లడ్ చూసిండా? చూసి ఏం చేసిండు? ఇక్కడ ఫోటోలో ఉన్నాడు, అక్కడ అరెస్ట్ అయినాడు, ఇక్కడేమో రక్తం, ఆడెవడో డిటెక్టివ్ అంటున్నాడు. ఇవన్నీ నీకు అలవాటేగా. జైలుకి వెళ్తావా? నెలకో 2 సార్లు నాతో బెడ్రూమ్లోకి వస్తావా? నేను ఒప్పుకున్న ట్యాగ్ చేసి వాడిని మంచానికి కట్టేశాను. ఎందుకైనా మంచిదని వాడి ఫోన్ తీసుకొచ్చేసా. 1 minute, ఐ హ్యావ్ 1 doubt. నువ్వు ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కలు ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినావా? వాట్? మరి లేకపోతే జనాల నువ్వుకే కట్టిబాడుదోబే అలవాటు ఎడికెళ్ళి వచ్చింది రాధిక నీకు? మరి వాడు మీదకి వచ్చేస్తుంటే ఏం చేయాలి? ఏం చెయ్యకు, నాకు చెప్పకు ఇవన్నీ. ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఏ అయితేనో ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. తన పర్సనల్ అది. మన వీడియో ఉన్నదా లేదా చెప్పు చాలు. ఉంది. ఉన్నదా నిజంగానే? లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు? ఎందుకంటే నువ్వు వేసుడు, నేను క్యాచ్ చేసుడు, ఇదే నడుస్తున్నది. నిజంగానే ఉంది టిల్లు. ఏంది ఆఫ్ ఉంది? ఛార్జింగ్ లేదు టిల్లు, దాంట్లోనే ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుంది, దీంట్లో ఛార్జింగ్ లేదంటే. డబ్బులు అని పైసలేడున్నాయి. అటు డాబుల్ మ్యాన్ కుక్క తిరిగినట్టు నా వెనకాలే తిరుగుతాడు ఒక అన్ను పట్టుకొని. ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఎన్నున్నాయి?
ఆన్కెంత ఇచ్చినావు, ఎన్ని మిగిలినాయి, లెక్కపత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక. 2 రూపీసా, 2 crores అయ్యి మొత్తం ఉన్నాయి టిల్లు. మొత్తం ఉంటే మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు? వాడికేం ఇవ్వలేదు. వాడికేమి ఇవ్వకుంటే వాడు నీకు వీడియో ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. ఆ పోలీసుడేమో ఇంటికి వచ్చి రక్తం చూసిండు అంటున్నావు, భయపడ్డా కానీ నమ్మినా. మళ్ళా వాన్నేమో మంచానికి గట్టేసిన అంటున్నావు, నమ్మకం బాయ్, సారీ. ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండు అంటున్నావు, అవసరం అట్లున్నది, నమ్మినా. కానీ వాడిని రూపాయి గుడి లేదంటున్నావు. ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ మెయిల్ వర్క్స్. మళ్ళా నమ్మకం బాయ్. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్. ఈ అన్నిటికంటే రాధిక, నేను షానన్ ఖాన్ బెడ్రూమ్లో చూసిన డిస్టర్బింగ్ విజువల్. ఆ బాటిల్తో తలపాలు కొట్టు. నువ్వేం అనుకోగానే వెయిటేజ్ దానికే ఎక్కువ ఉన్నది రాధిక. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను, సైకలాజికలీ. ఇఫ్ పాసిబుల్ రాధిక, 2 things. ఒకటి, మన పెళ్ళి అయిపోయినాక ఈ నైట్ గురించి మనం ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోవద్దు. రెండోది, బ్లాక్ శారీ స్టాప్ చేసేసి, ఇంకా నువ్వు బ్లాక్ క్లోత్సే స్టాప్ చేసేసి. ఇట్స్ హాంటింగ్. నీడ్ సమ్ అలోన్ టైం. నా డబ్బులు ఎక్కడున్నాయి? దగ్గరలో ఒక హోటల్లో ఉన్నాయి, పద. మార్కస్ చెప్పు. బిర్యానీ అంతా చల్లగా అయిపోతుంది. బిర్యానీ తినే మూడులో నా మార్కస్ నేను బొక్కలు మెడలేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు. ఏందన్నా అట్లా మాట్లాడుతావు? మీ డాడీ ఏమో నీకోసం తినకుండా కూర్చుండు, నువ్వేమో ఓకే, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఏమో అన్నా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏమో. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. అసలు ఏడున్నావు అన్న, ఏం చేస్తున్నావు? ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము, అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నా నేను. హోటలా? మటన్ బిర్యానీ పెడతారా? పెడతారు నోట్ల పెద్ద ముద్ద, తినేసి వస్తా. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు, మళ్ళీ నేను నిజం చెప్పేస్తా. అట్లుంటుంది మనతో. వస్తున్నా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. లేవు, స్టీరింగ్ ముట్టాకు లేవు. ఏమైందిరా? నా కార్. అరే మరి ఎట్లా ఫాలో అవుతావా? నమ్మకం ఉందా? లేదు. మరి ఎక్కరా అదివా, ఎందుకు వేసాలు ఇస్తాను. మనది సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము, ర్యాప్ సాంగ్. దానిది ఆడియో వీడియో అంతా కరెక్ట్గానే ఉన్నదా? అవుట్పుట్ మనది. ఓ, నేను ఫోన్లోనే ఉంది. ఉన్నది కదా. రే, మీరిద్దరు నా గురించే కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు కదా. నువ్వు పెద్ద పాబ్లో ఎస్కోబార్ వారా? 24 గంటలు నీ గురించే మాట్లాడుకోనికి చాకోబార్ ముఖం వేసుకుని నువ్వు. రే ఏంది ఏట్రా, నా డబ్బులు దొబ్బి నా మీదే. నీయే పైసలు కావాలా వద్దా? ఏంది? రాధిక పోలీసుడు కదా, ఇది మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు? నీ గురించి ఎవరైనా ఉల్టా సీదా మాట్లాడితే సింపుల్గా ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడేస్తాం వాళ్ళని. అట్లుంటుంది మనతోని. మన వీడియో లేదు టిల్లు దీంట్లో. నేను ఎవరిని రాధిక? మెయిన్ క్యాండిడేట్నా నేను, లేకుంటే సైడ్ క్యాండిడేట్నా?
ఆ పోలీసు వాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు, వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది? ఆ షానన్ గాడు ఎక్స్ అంటుండు, నువ్వు సెక్స్ అంటుండు వాడు. వాడెవడైతే డైరెక్ట్ వాడు చచ్చిపోయినాడు వాడు రోహిత్ కుమార్ వాడంట. మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది? దాంట్లో నా ఒక్కని పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లేకున్నది నా లైఫ్, తెలుసా నీకు? అరే ఇరికిస్తే ఎవరన్నా పైసలు ఉందని చూసుకుని ఇరికి భయ్, నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు? బొచ్చు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నాకు తెలవాలి క్లారిటీగా. ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచానికి గట్టి ఎస్కేప్ అయిపోయినావు ఠీకే. కానీ అసలు ఈ చంద్రకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఎట్లు ఇచ్చిండు? ఆ ముచ్చట చెప్పు ఫస్ట్.